ప్లీజ్ ఈ వీడియోని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇంకా సీత మహాలక్ష్మితో ఆస్తి కోసం మీరు ఒక ప్రేమ జంటను విడతీశారు, ఒక గొప్ప మనిషిని అవమానించారు, మరో మనిషిని బాధ పెట్టారు అని చెప్పి ఇంకా బాధపడిన మనసు ఊరుకోదు అత్తయ్య, గాండ్రిస్తుంది అని చెప్పి ఇంకా సీత మహాలక్ష్మితో అంటూ ఉంటుంది. ఇంకా మీరు ఎవరిని ప్రేమించలేదు, మిమ్మల్ని ఎవరు ప్రేమించరని కేవలం లొంగ తీసుకోవడం, మీరు మీ మాట వినేలాగా చేసుకోవడం మాత్రమే మీకు వచ్చని చెప్పి ఇంకా సీత అంటుంది. ఇంకా సీత మహాలక్ష్మితో మీరు ఈ కుటుంబాన్ని మీరు మీ బానిసలాగా చేసుకున్నారు, కానీ రేవతి పిన్ని కిరణ్ గారు మీ బానిసలు కాదు కదా. కిరణ్ గారు ఎప్పుడో ఒకరోజు తిరిగి వస్తారు. రేవతి పిన్ని కిరణ్ గారిని పెళ్లి చేసుకుంటుంది. ఆ ప్రేమ పెళ్ళికి నేను సహాయం చేస్తాను అని చెప్పి ఇంకా అంటుంది సీత. ఆ పెళ్ళి మీ స్వార్థానికి గొడ్డలి పెట్టు, ఇది మీ మీద ఒట్టు అని చెప్పి అంటుంది. ఇంకా అప్పుడు మహాలక్ష్మి మనసులో కిరణ్ గాడు నిజంగా తిరిగి వస్తాడా, రేవతిని పెళ్లి చేసుకుంటాడా, వాడు ఎక్కడున్నాడు, ఏం చేస్తూ ఉన్నాడు అని చెప్పి ఇంకా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇంకా కిరణ్ ఏమో దుబాయ్లో ఉన్నట్టు మనకు చూపిస్తూ ఉంటారు. ఇంకా అక్కడ రేవతి ఫోటో చూసుకుంటూ, మన ప్రేమను గెలిపించుకోవడానికి దేశం దాటి వేరే దేశం వచ్చాను, మన లక్ష్యానికి చాలా దగ్గరలో ఉన్నాను, లక్ష్యం చేరుకోవడానికి ఇంకా కొన్నాళ్ళు పట్టొచ్చని, నా కోసం నువ్వు ఎదురు చూస్తూ ఉంటావని నాకు తెలుసు అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. ఇక రేవతి కూడా కిరణ్ ఫోటో చూస్తూ ఇంకా బాధపడుతూ ఉంటుంది. ఇంకా సీత సుమతి ఇద్దరు కూర్చొని ఇంకా మాట్లాడుకుంటూ ఉంటే ఇంకా పక్కగా అర్చన వీళ్ళ మాటలు వింటూ ఉంటుంది. ఇంకా సుమతి సీతతో, సీత నువ్వు నేర్చుకోవాల్సింది ఒకటి ఉంది, రాముని నువ్వు మచ్చిక చేసుకోవాలి, రాముని నిన్ను ఒకటి చేయాలని నేను అనుకున్న ప్లాన్ని ఆ మహాలక్ష్మి తెలివిగా తిప్పికొట్టింది. అందుకే సీత లేనిదే నేను లేను, సీత లేకపోతే నేను ఉండలేను అన్నంతగా నువ్వు రాముని దగ్గర చేసుకోవాలి. మీరిద్దరూ ఇంట్లో ఉంటే ఇద్దరు కలవడం కుదరదు, కాబట్టి రాముని నువ్వు బయటికి తీసుకువెళ్ళు అని చెప్తూ ఉంటుంది. ఇంకా సీత మీరు చెప్తుంటే చాలా బాగుంది టీచర్, మంచి రోజు తీసుకొని మామని బయటకు తీసుకువెళ్తాను అంటుంది. ఇంకా సుమతి మొద్దు పిల్ల, ముహూర్తం చూసుకోవా, మరి ఇప్పుడే తీసుకువెళ్ళు, ఈరోజే మంచి రోజు అని చెప్పి ఇంకా సుమతి అంటుంది. ఇంకా సీత సరే టీచర్, ఈరోజే మామని బయటకు తీసుకువెళ్తా అని చెప్పి అంటుంది. ఇంకా అర్చన వీళ్ళ మాటలు విని ఇంకా అర్చన మహా దగ్గరికి వెళ్ళి, మహా ముందు ఆ టీచర్ గారిని ఇంటి నుంచి పంపించే, లేకపోతే మన కొంప కొల్లేరైపోతుందని చెప్పి అంటూ ఉంటే ఇంకా మహాలక్ష్మి ఏం చేసింది మళ్ళీ అదని చెప్పి అంటూ ఉంటుంది. ఇంకా అప్పుడు అర్చన ఇంట్లో ఉంటే రామ్ని కలవనివ్వడం లేదని ఆ టీచర్ రామ్ని సీతను బయటకు తీసుకెళ్ళమని చెప్తుంది అని చెప్పి ఇంకా చెప్తుంది. షాపింగ్ పేరుతో సీత కూడా బయటకి తీసుకువెళ్తా అంది. ఆ ఇద్దరు బయటకు వెళ్ళడం మొదలు పెడితే వాళ్ళని మనం ఆపలేము అని చెప్పి ఇంకా అర్చన అంటుంది. ఇంకా అప్పుడు మహాలక్ష్మి నేను రామ్తో మాట్లాడతా, ఆ టీచర్ ప్లాన్ తిప్పి కొడతా, 2 రోజుల పాటు రామ్ బయటికి ఎక్కడికి వెళ్ళకుండా చేస్తా అని చెప్పి అంటుంది. ఇంకా సీత రామ్తో మాట్లాడుతూ ఉంటుంది. ఈరోజు నువ్వు చాలా ముద్దుగా ఉన్నావు మామ, నేను అడిగింది చేస్తావా, ఇద్దరం కలిసి షాపింగ్కి వెళ్దాం అని చెప్పి అంటూ ఉంటే ఇంకా అప్పుడు రామ్ షాపింగా అని చెప్పి సర్లే వెళ్దాం అని చెప్పి ఇంకా రామ్ అంటాడు. సీత థ్యాంక్స్ మామ, పద వెళ్దాం అని చెప్పి అంటూ ఉంటుంది. ఇంకా అప్పుడు రామ్ ఇప్పుడు కాదు, ఇప్పుడు కుదరదు సీత, ఆఫీస్లో పని ఉంది, పిన్ని చాలా వర్క్ ఇచ్చింది, 2 రోజులు ఎక్కడికి వెళ్ళడం కుదరదు అని చెప్పి చెప్తూ ఉంటే ఇంకా సీత ప్లీజ్ మామ, ఎలా అయినా కుదిరించుకో ప్లీజ్ మామ అని చెప్పి అంటూ ఉంటుంది. ఇంకా రామ్ ఈ బెదిరింపులు వద్దు, మనం ఎల్లుండి వెళ్దాం అని చెప్పి, నన్ను విసిగించకుండా అవతలకి వెళ్ళని చెప్పి ఇంకా రామ్ అంటాడు. మహాలక్ష్మి నేను చెప్పినట్లే రామ్ ఆఫీస్కి వెళ్ళాడు కదా, ఇంకా సీత ప్లాన్ వర్కౌట్ అవ్వదు అని చెప్పి అంటూ ఉంటుంది. ఇంకా సీత రాములు కిందకి వస్తారు. సీత డల్గా ఉండడం చూసి మహాలక్ష్మి వాళ్ళు నవ్వుకుంటూ ఉంటారు. కానీ రామ్ కిందికి వచ్చి నేను సీత షాపింగ్కి వెళ్తున్నాం అంటాడు. ఇంకా అప్పుడు గిరి జనార్దన్ వాళ్ళు వచ్చి ఆఫీస్కి వెళ్దామంటే రామ్ నేను రాను అన్నాడు. మహాలక్ష్మి రామ్ మీద సీరియస్ అవుతుంది. ఇంకా సీత మొదటిసారి ఒక కోరిక కోరింది, చీర కొనమంది అని అంటాడు రామ్. ఇంకా అప్పుడు ఇప్పుడే వెళ్ళి చీర కొంటాను అని చెప్పి ఇంకా రామ్ అంటాడు. ఇంకా పిన్నికి ఎప్పటి నుంచో చీర కొనాలనుకుంటుంది సీత అని చెప్పి అనగానే ఇంకా మహాలక్ష్మి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇంకా సీత ఎప్పటి నుంచో పిన్నికి చీర కొనాలని కోరిక ఉందంట. ఈరోజు కోడలు అత్తకి, అత్త కోడలికి కానీ బహుమతులు కొనిస్తే ఆ జంట అన్యోన్యంగా ఉంటారంట. మా పెళ్ళి అయినప్పటి నుంచి పిన్నికి సీతకి గొడవలు వస్తున్నాయి కదా, అందుకే
వాళ్ళు సెట్ అవ్వాలి. సీత షాపింగ్కి వెళ్దామంటే ఎందుకో వద్దు అన్న, తర్వాత కారణం చెప్తే వద్దు అనలేకపోయానని చెప్పి ఇంకా రామ్ అంటాడు. ఇంకా మహాలక్ష్మి, రోజు మంచి రోజని ఎవరు చెప్పారు, ఇలాంటివి నేను వినలేదు, నేను ప్రతి పండక్కి ఇంట్లో అందరికీ కొంటున్నాను కదా అని చెప్పి ఇంకా మహాలక్ష్మి అంటుంది. ఇంకా సీత పండక్కి కొనడం వేరు, ఈరోజు వేరు అని చెప్పి ఇంకా సీత అంటుంది. ఇంకా అప్పుడు రామ్, సీత అబద్ధం చెప్పినా నిజం ఇంట్లో మంచి జరుగుతుందంటే ఏమైనా చేస్తా అని చెప్పి ఇంకా రామంటాడు. సీత అర్చన మహాలక్ష్మి వైపు చూసి ఇంకా నవ్వుకుంటూ ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.